నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీబాత్ అండి. అదే బ్రింజాల్ రైస్ కర్ణాటక స్పెషల్. ఎప్పుడు మన రెసిపీలైనా పక్క రాష్ట్రాన్ని కూడా ట్రై చేద్దాం పదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలా కట్ చేసి వేశాను. ఇందులో 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూను నువ్వులు వేశాను. ఇవి మంచి టేస్ట్‌నిస్తాయి. అవి కొంచెం చిటపటమన్నాక 1 మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. మీకు ఏ వంకాయ దొరికితే ఆ వంకాయలు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా వేశాను నేను తీసుకునే రైస్కి. ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ఇలా మంచిగా వేగి గుజ్జులాగా ఉంటుందండి. ఇది ఎంటీఆర్ వాళ్ళది వాంగీబాత్ మసాలా పౌడర్ అనమాట. ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదైతే నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా వేశాను. లేదు ఆ మసాలా వద్దంటే మనం హోమ్మేడ్‌ది కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఈ మసాలా మొత్తం వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్నాక ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకున్నాను. అది 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసి దాంట్లో మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఒక కొంచెం చిటికెడు జాగరీ పౌడర్ అయితే వేశాను. ఇది దీనికి మంచి టేస్ట్‌ని అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులో వేస్తున్నానండి. నేను నార్మల్ మసూరి రైసే వేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరన్నా మనకి రిలేటివ్స్ వచ్చినా లేదా సింపుల్గా లంచ్ బాక్స్‌కైనా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చామంటే మొత్తం అంతా మసాలా అంతా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ రెసిపీ అసలు. మీరు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.